ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇప్పుడు వచ్చేసి మనము ఎర్లీ మార్నింగ్ కాబట్టి మార్నింగ్ కళ్ళు తాగడానికి వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ మన ఊర్లో విలేజ్లో కళ్ళు మాత్రం కిరాక్ అంటే కిరాక్ ఉంటాయి. ఒకసారి చూపిస్తారండి కళ్ళు ఎలా ఉంటుంది ఏందన్నాడు. కళ్ళు అయిపోయినా ఇదేనా ప్రశాంతమైన వాతావరణంలో చూడండి. ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఆగుతున్నాం మనం. ఫుల్ బాడీ ఇప్పుడే మన అన్నగారు పూసారు అన్నట్టు. అన్న ఇట్లా ఈ విలేజ్ లో కళ్ళు తాగడం, మార్నింగ్ చెట్ల కింద ఈ ప్రశాంతమైన వాతావరణం కింద కళ్ళు తాగడం అనేది చాలా చాలా గొప్ప విషయం అనుకుంటాను. ఎందుకంటే చాలా బాగుంటుంది ఈ టైంలో. పెద్దలే అసలు ఆయన మనిషికి ఇప్పటికైనా ఫోన్ చేస్తే ఫోన్ నాకు ఫోన్ చేయంత ఫోన్ చేసి ఎవరు టార్గెట్ చేసి నేను అవన్నీ సో ఎర్లీ మార్నింగ్ కళ్ళు దోస్తులు కళ్ళు తాగుతున్నాం పొద్దుగాల విలేజ్లో. ఇక్కడ మా తమ్ముడు ఊర్లో చూడండి. ఇక్కడ ఈ ఊరు పెద్ద మనుషులు. అన్న మీ పేరేం పేరు అన్న? సురేష్ అన్న. అది పసుపు చెట్లు అన్నట్టు. అవి పసుపు చెట్లు. ఇది వచ్చేసి బీరకాయ చెట్లు అన్నట్టు. చిన్న బీరకాయ చెట్లు ఇవి. బీరకాయ చెట్లు ఇవి, పసుపు చెట్లు. మా సురేష్ అన్న కత్తి ఎట్లా నూరుతుండే చూడండి. కళ్ళు తీయడానికి అన్నట్టు. ఈ కుండలలో ఇప్పుడు పట్టుకొస్తామా? చూడండి మావాడు మా తమ్ముడు వీడు పెద్ద లొట్టి పట్టుకొస్తుండు. కళ్ళు లొట్టి చూడండి. కళ్ళు లొట్టి, పెద్ద కళ్ళు లొట్టి. ఓకే, ఇప్పుడు అంతా కళ్ళు దావదు ఈరోజు. కళ్ళు దావు అన్న కత్తి సాము చేస్తుండు. చాలా వస్తుండు. యా ఫ్రెండ్స్ చూడండి, మన అన్న చెట్టు ఎక్కుతున్నాడు, తాటి చెట్టు ఎక్కుతున్నాడు. లే అన్న చెట్టు ఎక్కుతుండు. సో అన్న ఎక్కుతుండు చూడు, పైకి ఎక్కుతుండు. ఈ చెట్టు కాలం ఇప్పుడు మేము తాగుతున్నాం ఫ్రెండ్స్. మా బ్రదర్ చెట్టు ఎక్కుతుండు సురేష్ అన్న. సో ఈ చెట్టు కాలం మనం తాగడం అన్నాడు. పక్కకే మన పసుపు పండిస్తారు కదా, పసుపు చెట్లు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము కళ్ళు తాగడానికి వచ్చాం. ఇప్పుడు ఏంటంటే మా బ్రదరు ఇప్పుడు చెట్టు ఎక్కిన అన్నట్టు. అన్న సురేష్ అన్న చెట్టు ఎక్కడ కళ్ళు తీసుకుని అదే ఇప్పుడు కళ్ళు తీస్తున్నాడు. అదే కళ్ళు ఇప్పుడు మేము తాగుతాం ఫ్రెండ్స్. చూడండి పైన అన్న కళ్ళు తీసుకున్నాడు చూడండి. అదే కళ్ళు చూడు. చెట్ల కింద పచ్చటి చెట్లు, పసుపు చెట్లు, పత్తి చెట్లు, కళ్యామాకు చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కళ్యామాకు బాగు
కళ్యామాకు చెట్టు, పక్కకు బీరకాయ చెట్లు, కంకులు. మా కాడ అయితే తెలంగాణలో మేము కంకులు అంటాం అన్నట్టు, మక్క బుట్టల్ని. ఎక్కువ ఇక్కడ మా కాడ ఏంటంటే ఫ్రెండ్స్, ఎక్కువ మక్క బుట్టలు బాగా పండుతాయి అన్నట్టు ఇక్కడ. సో అన్న పత్తి చెట్లు అంటే అన్ని రకాల మన చెట్లు ఇక్కడ పండుతాయి. ఇక ఫ్రెండ్స్ ఇప్పుడు మా అన్న దిగుతున్నాడు, కళ్ళు తీసుకొని వస్తున్నాడు అన్నట్టు. ఆ కళ్ళు తీసుకొని ఇప్పుడు అదే లొట్టి. ఏంటంటే ఫ్రెండ్స్, మన సిటీలలో అంటే కొంచెం కళ్ళు ఎలా ఉంటుందో తెలియదు. నేను ఎక్కువ సిటీలో తాగాను, సిటీలో కొంచెం బాగుండదు అంటారు. నేను ఎప్పుడైనా విలేజ్కి వచ్చినప్పుడే మా విలేజ్కి వచ్చినప్పుడే తాగుతుంటాను. అది కూడా చెట్టు నుంచి వెతికించుకొని తాగుతాం. అన్న సురేష్ అన్న అని చాలా హార్డ్ అన్న ఎక్కడ కదా అంత కొంచెం వెళ్ళినా ఒకటే గోల. ఇది ఫ్రెండ్స్ కళ్ళు చూపిస్తా ఒకసారి చూడండి. కొంచెం వెళ్ళింది అన్నట్టు, ఒక 2 లీటర్లు వెళ్ళింది కళ్ళు కదా. యా ఫ్రెండ్స్, కళ్ళు అయితే తీసేసాను అన్నట్టు. కళ్ళు చెట్టు నుంచి ఒడిశారు, తీసుకొని వెళ్తున్నా అక్కడ కూర్చొని తాగుదామని. కళ్ళు మాత్రం టేస్ట్ మాత్రం కిరాకుంది ఫ్రెండ్స్. చూడండి, మా తమ్ముడు అడుగు ఈ ఫుల్ బాటిల్ తాగండి, ఫుల్ బాటిల్ కళ్ళు తాగండి. వాడు సొలుగుతాడు చూడండి ఫ్రెండ్స్, మన సోయలేదు. యా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇక్కడ వేరే కాడ తాగాము ఫ్రెండ్స్, కళ్ళు తాగాము. ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్లేసెస్కి వెళ్తున్నాము అన్నట్టు. సో బైక్ మీద వెళ్తున్నాము. నెక్స్ట్ ఇంకో కాడ అనేది మీకు చూపిస్తాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ఇదే బంకు, ఈ బంకు బ్యాక్ సైడ్ ఇప్పుడు ఈ తాడి చెట్ల ఫ్రెండ్స్. ఇది ఇటు వెళ్తున్నాం పెట్రోల్ బంక్ పక్క నుంచే. సో ఇక్కడ మన అన్న ఇక్కడ ఉన్నట్టున్నాడు, లోపలికి వెళ్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అన్ని తాడి చెట్లు ఇవన్నీ, అన్ని తాడి చెట్లు. చెట్ల మధ్య నుంచి ఆల్మోస్ట్ 11 అవుతుంది టైం. పెద్ద బావి ఇది. ఇది వచ్చేసి మక్కబుట్ట, అంటే తెలంగాణలో వచ్చేసి మనం కంకులు అంటాం మేము. అక్కడ చూడండి, అక్కడ వెయిట్ చేస్తున్నారు మనలు కళ్ళు బాధితులు. పక్కగా చెరువు కూడా ఉంది మంచి హాయిగా.